తిక్కలోడి ఆలోచన. తిక్కశంకరం ఏ పని లేకుండా ఊర్లో తిరుగుతూ ఉంటే వడ్డీ వ్యాపారి ఏడుకొండలు అంజయ్యకి డబ్బులివ్వడం చూస్తాడు శంకరం. ఈ ఏడుకొండలు ఆ అంజయ్యకి డబ్బులు ఎందుకు ఇస్తున్నట్టబ్బా? ఇప్పుడు ఈ విషయం తెలుసుకోకపోతే నా మనసు ఒప్పుకోదు. ఎలాగైనా ఈ విషయాన్ని తెలుసుకొని తీరాలి. ఏడుకొండలనే అడిగితే పోతుంది కదా అనుకుని ఏడుకొండల దగ్గరికి వెళ్తాడు శంకరం. ఏంటి శంకరం, ఇలా వచ్చావు? నీకు 70 అప్పుగా కావాలా? వద్దులేరా బాబు, నీ వడ్డీ పేరుకే ధర్మ వడ్డీ, కానీ నీ వడ్డీ కట్టాలంటే అధర్మమైన పనులే చెయ్యాలి. అంత తెలివి నాకు లేదులే, కాని కాస్త వివరణ కావాలి, ఇస్తావా? నా ఇంటికొచ్చిన వాడికి సాధారణంగా వడ్డీకి డబ్బులు ఇవ్వడమే నాకు అలవాటు. కానీ నువ్వెలాగో డబ్బు తీసుకోను అంటున్నావు కాబట్టి వివరణ ఏదో ఒకటి ఇస్తానులే. నీకేమి కావాలో అడుగు. ఆ అంజయ్య డబ్బులు తీసుకున్నాడు కదా నీ దగ్గర, అవి దేనికోసమో నీకేమైనా తెలుసా? ఓ, ఎందుకు తెలీదు, బాగా తెలుసు. అంజయ్య ఏదో వ్యాపారం పెట్టాలని నా దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళాడు. మళ్ళీ 1 సంవత్సరంలో ఇస్తానని చెప్పాడు అని చెప్పగానే శంకరం ఆలోచనలో పడిపోతాడు. ఇప్పుడు ఈ అంజయ్య తీసుకున్న డబ్బులతో ఏ వ్యాపారం పెడతాడబ్బా? నాకు తెలిసి కొద్ది రోజుల క్రితం పట్నంలో నగల వ్యాపారి దగ్గర పనిచేశానని చెప్పాడు కదా. అయితే ఖచ్చితంగా నగల కొట్టే పెడతాడు. నగల కొట్టి పెడితే మన ఊర్లో పార్వతమ్మ, సుబ్బమ్మ ఊరుకుంటారా? వాళ్లకున్న ఆస్తి ఆశల దృష్ట్యా చూస్తే నెలకో నగైనా కొంటారు. మిగతా ఊరందరూ కలిసి రోజుకొక నగ కొన్నా అంజయ్యకి చెప్పలేనంత లాభం. అలా చూసుకుంటే ఎంత లాభమో కదా. ఇదంతా నేను మేధావిని, చాలా దూరదృష్టి ఉన్నవాణ్ణి కాబట్టి ఆలోచించగలుగుతున్నాను. కానీ అంజయ్య ఇంత తెలివిగా ఆలోచించి ఉండకపోవచ్చు. అందుకే ముందే వెళ్ళి అంజయ్యతో బేరం కుదుర్చుకోవాలి అని అనుకుంటాడు శంకరం. అనుకున్నదే తడవుగా అంజయ్య దగ్గరికి పరుగందుకుంటాడు. అంజయ్య, నీకు వ్యాపారంలో నా దూరదృష్టితో సహాయం చేస్తాను. కానీ నాకు నీ వ్యాపార వస్తువులలో కొంత భాగం ఇవ్వాలి. అలా ఇస్తా అంటే నీకు వ్యాపార రహస్యం చెప్తాను. నేను వ్యాపారం చేయడమేంటి? నీకెవరు చెప్పారు? ఎవరేంటి? ఏడుకొండలు చెప్పాడు. అదే, ఏడుకొండల దగ్గర డబ్బులు తీసుకోవడం కోసం ఏదో కారణం చెప్పాను. అది నీకు చెప్పి ఉంటాడు. వ్యాపారం లేదు, తాటికాయ లేదు. జూదంలో చాలా డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాను. అది పూడ్చడానికి ఏడుకొండల దగ్గర అప్పు తీసుకున్నాను. నీకు దాంట్లో పాలు కావాలంటే చెప్పు, నాకున్న అప్పులో కొంత వాటా నీకిస్తాను, తీరుద్దువుగాని. అమ్మ దేవుడా, వద్దురా బాబు నీ అప్పుల పురాణం అంటూ పరుగందుకుంటాడు. ఇంకెప్పుడు దూరదృష్టితో చూడనంటే చూడను. నా దూరదృష్టి నన్నింత మోసం చేస్తుందని అనుకోలేదు. ఇంకెప్పుడు దూరదృష్టిలో చూడనంటే చూడను. నా కాబోయే భార్య మీద ఒట్టు. అదేంటి, అక్కడ ప్రభావతి అంతలా కంగారు పడుతుంది? వెళ్ళి చూస్తే పోలా అనుకుని ప్రభావతి దగ్గరికి వెళ్తాడు. ప్రభావతి, ఏమైంది? అందరూ అంతలా కంగారు పడుతున్నారు. అది శంకరన్న, మా అబ్బాయి పొద్దుననగా పట్నం వెళ్ళాడు, ఇంకా రావడం లేదు. అదే కాస్త భయంగా ఉంది. అవునా? మీ అబ్బాయి పట్నం వెళ్ళాడంటే అడవి మార్గం గుండానే వెళ్ళి ఉంటాడు కదా. ఆ మార్గంలో బందిపోటుదారులు పొంచి ఉన్నారు కదా. వాళ్ళు మీ అబ్బాయి మీద దాడి చేసి ఉంటారు. మా అబ్బాయి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. వాడు పట్నం వెళ్ళిందే పని వెతుక్కోవడానికి. ఖచ్చితంగా మీ అబ్బాయి కూడా ఇదే మాట చెప్పి ఉంటాడు, అతని దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని. కానీ బందిపోటుదారులు అలాంటి మాటలు వినరు కదా. అందుకే మీ అబ్బాయిని డబ్బులు ఇవ్వడం లేదని కొట్టి కొట్టి చంపేసి ఉంటారు. అలా జరగడానికి వీల్లేదు. శంకరం, ఏదో ఒకటి చెయ్యాలి. మా అబ్బాయిని ఎలాగైనా కాపాడుకోవాలి. దానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది. అదేంటంటే మనం నెమ్మదిగా ఆ బందిపోట్లుండే స్థావరానికి వెళ్దాం. అక్కడ వాళ్ళ స్థావరాల దగ్గర మీ అబ్బాయి ఉంటే తీసుకుని వద్దాం. వాళ్ళు ఖచ్చితంగా దారిదోపిడీ చేయడానికి దారి వెంటే పొంచి ఉంటారు కాబట్టి స్థావరాల దగ్గర నుంచి మనం మీ అబ్బాయిని ఎత్తుకురావడానికి పెద్ద సమస్యేమీ కాదు. మీరేమంటారు? సరే, అలాగే చేద్దాం. మీ దూరదృష్టి మీద నాకు చాలా నమ్మకం ఉంది అని అందరూ కలిసి దోపిడీదారుల స్థావరాల వద్దకు వెళ్తారు. ఎవరూ లేరనుకుని అటూ ఇటూ తిరుగుతుండగా తమ గుడారాల నుంచి బయటకొచ్చిన దోపిడీదారులు వచ్చి వాళ్ళని పట్టుకుని చుట్టూ ఉన్న చెట్లకి కట్టేసి కొడుతూ ఉంటారు. మీరెంత కొట్టినా సరే వీళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్లకుండా మేమిక్కడి నుంచి వెళ్ళం. వీళ్ళ అబ్బాయి ఎవరు? ఇంతకే మీరెవరు? అసలు మేం దారిదోపిడీ చేయక 2 నెలలవుతుంది. ఈ మధ్య రాజుగారి ధనాగారం దోచేసే పనిలో ఉన్నాం. మీ అబ్బాయి ఎవరో, ఎలా ఉంటాడో కూడా మాకు తెలియదు. మీరెలాగూ మా చేతుల్లో చిక్కారు కాబట్టి మీ దగ్గర ఏదో ఒకటి దోచుకోకుండా ఉంటే మా దొంగల చట్టం ఒప్పుకోదు.
అందుకే మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చేయండి. మా దగ్గర ఏముందయ్యా మీకివ్వడానికి? ఏదైనా సరే అంటూ ప్రభావతి మెడలో ఉన్న మంగళసూత్రంతో పాటు శంకరం పంచె లాగుతూ ఉంటే బందిపోటు చేతికి ఎక్కడ్నుంచో ఒక బాణం వచ్చి తాకుతుంది. ఎన్నో రోజుల నుంచి వీళ్ళని వెతుకుతుంటే ఈరోజు పట్టుబడ్డారు. ఈ బందిపోట్ల వల్ల ఊరూర్లు ఎంతెంత ఇబ్బందులు పడుతున్నాయో తెలుసా? అవునండి, సమయానికి మీరిక్కడికి ఎలా రాగలిగారు? మీ అబ్బాయి చెప్పాడు ఈ శంకరం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొనొచ్చాడని. శంకరం మీరు మాట్లాడుకుంటూ ఉంటే విన్నవాళ్ళెవరో మీ అబ్బాయికి చెప్పారంట. ఆ విషయం మీ అబ్బాయి మాకు చెప్పగానే మేమిక్కడికొచ్చాం. ఈ తెక్క శంకరం గురించి మాకు తెలుసు కాబట్టే ఇంత తొందరగా వచ్చాం. మీకెలా తెలుసు ఇతని తిక్క పనులు? కొద్ది రోజుల క్రితం రాణిగారు ఎందుకో చాలా దిగులుగా ఉన్నారు. రాజుగారితో కూడా సరిగా మాట్లాడకపోవడంతో ఆయనకి ఆవిడని ఎలా బుజ్జగించాలో అర్థం కాలేదు. ఏదైనా అందమైన ప్రదేశానికి విహారయాత్రకు తీసుకెళ్లాలి అనుకున్నారు. ఆ సమయంలో రాజుగారి దగ్గరకొచ్చాడు ఈ తెక్క శంకరం. వచ్చి రాజుగారితో, అయ్యా, నేను చాలా దూరదృష్టి కలవాణ్ణి. నా దూరదృష్టితో మీకు ఒక చిన్న విషయం చెప్తాను, వినండి. సరే, ఏదో చెప్పాలని ముచ్చటపడుతున్నావు కదా, చెప్పు. ముందు నాకు 1000 వరహాలు ఇప్పించండి. 1000 వరహాలా? అంత నీకెందుకివ్వాలి? ఇప్పుడు అలాగే అంటారులే కాని ముందు నేను చెప్పేది వింటే మీరే ఇస్తారు అంటూ చెప్పడం మొదలు పెడతాడు శంకరం. అయ్యా, రాణిగారు అలకతో ఉన్నారు. ఈ రాజ్యంలో మీరిరువురు చూడని ప్రదేశం అంటూ లేదు. ఇప్పుడు మీరు ఎంత మంచి ప్రదేశానికి తీసుకుని వెళ్ళినా పెద్దగా ప్రభావం కనిపించకపోవచ్చు, కానీ నేనొక ప్రదేశం గురించి చెప్తాను. అక్కడి చెట్లు, చెట్లకుండే ఆకులు, పండ్లతో పాటు బంగారు ఆభరణాలు, వజ్రాలు, వైడూర్యాలు ఉంటాయి. అలాంటి ప్రదేశానికి రాణిగారిని తీసుకుని వెళ్లారంటే ఇక రాణిగారు అలక ఇట్టే మాయమైపోతుంది. మీలాంటి భర్తే జన్మ జన్మలకు కావాలి అని మీతోనే ఉంటుంది. ఏమంటారు? నా ఆలోచన దూరదృష్టి మీకు నచ్చింది కదా? ఇదంతా బాగానే ఉంది కదా, చాలా బాగా ఆలోచించాడు కదా శంకరం. ఇంకా దీంట్లో అతని తిక్క పనెక్కడుంది? అందుకే చెప్తారు పెద్దలు, ఒకరు మాట్లాడేది పూర్తయ్యాకే మనం మాట్లాడాలి అని. నేను చెప్పేది ఇంకా పూర్తే కాలేదు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఆ తెక్క శంకరం చెప్పిన చోటు ఈ బందిపోట్ల స్థావరమే. రాజు నిజంగానే ఈ తెక్క శంకరం మాటలు పట్టుకుని ఇక్కడికొస్తే అతనే రాజని తెలియని ఈ బందిపోట్లు అతన్ని కట్టేసి పిచ్చి పిచ్చిగా కొట్టేసి తన దగ్గరున్న సొమ్మంతా లాక్కున్నారు. దీంతో రాణిగారి అలక మానిపోవడం కాదు, ఏకంగా ఇప్పుడు వాళ్ళ పుట్టింటికే వెళ్ళిపోయింది. అయ్యా, ఆ రోజు నేను చేసిన దాంట్లో తప్పేమీ లేదు. నేను రాజుగారికి చెప్పినప్పుడు ఆయన తెలివైన వాడే అయితే ఒక మాట అలాంటి చోటు ఎక్కడుంది అని అడగాలి కదా. నేను ఈ బందిపోట్లను కొట్టేసి రాజు నాకు బహుమానం ఇస్తాడు అనుకుంటే వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిని నాకు తెక్కలోడు అని బిరుదిచ్చారేంటి? సరే సరే, ఈ విషయాలు ఇంకెక్కడా వాగకండి, రాజుగారి పరువు పోతుంది. ఎలాగో ఈ బందిపోట్లు దొరికారు కాబట్టి రాజుగారికి మీ సహాయంతో మేం పట్టుకున్నామని చెప్పి మీకెంతో కొంత బహుమానం ఇప్పించేలా చేస్తాను. కానీ శంకరం, ఇంకోసారి దూరదృష్టి అన్న మాట మాట్లాడావంటే మాత్రం నేరుగా ఉరిశిక్ష అమలు చేసే చట్టం చేయిస్తాను రాజుగారితో. అయ్యో, ఎందుకయ్యా అలా మాట్లాడతారు? నా దూరదృష్టి వల్లే కదా మీరు ఈరోజు ఈ బందిపోట్లని పట్టుకోగలిగారు. సరే సరే, ఇక్కడి వరకు నీ సేవలు ఈ రాజ్యానికి చాలు. నీ దూరదృష్టి వేరే వారికి పాకకముందే పాతిపెట్టాయి, లేదంటే తెలుసు కదా. సరే సర్లే, ఎంత తెలివి గొప్పతనం ఉన్నా మీలాంటి అధికారుల ముందు అణిగి ఉండవలసిందే కదా. సరే, అలాగే ఉంటాన్లే అని శంకరం తన దూరదృష్టిని ఉపయోగించకుండా ఎలా ఉండాలా అని ఆలోచిస్తూ ఇంటికి ప్రయాణమవుతాడు. భటులు ఆ బందిపోట్లని బంధించి రాజు దగ్గరకు తీసుకుని వెళ్తారు. హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ పనికమాలినవాడు. అవంతిపురం అనే రాజ్యం పరిపాలించే రాజు ఉదయం లేవగానే రాత్రొచ్చిన కల అతన్ని ఆశ్చర్యపరిచింది. ఈ కల కలలాగే మిగిలిపోకూడదు. మంత్రిని పిలిచి వెంటనే ఈ కల గురించి చెప్పాలి అని ఒక భటుడిని పంపించి మంత్రిని పిలిపిస్తాడు రాజు. అయ్యా, పిలిపించారట. ఇంత ఉదయాన్నే మీరు పిలిపించడానికి కారణమేమిటో తెలుసుకోవచ్చా? ఇంత ఉదయాన్నే హడావిడిగా పిలుచుకురావటం వల్ల తయారవటానికి కూడా సమయం లేకుండా పోయింది. నీకు పెళ్లి చూపులు చూడటం లేదు మంత్రిగారు. నాకు రాత్రొచ్చిన కలని నిజం చేసుకోటానికి మిమ్మల్ని రప్పించాను. దేవుడా, ఈయన ఎంత మంచిగా పరిపాలించే రాజైనప్పటికీ అప్పుడప్పుడు ఇట్లాంటి పిచ్చాలోచనలు ఎందుకొస్తాయో అర్థం కాదు అని అనుకుంటూ ఉంటాడు మంత్రి. మంత్రి, నేను నీతో మాట్లాడుతుంటే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి? అయ్యా, అది
అది మీ గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నానయ్యా. మీరనుకుంటే కానిదేముంటుంది అనుకుంటున్నాను. అయితే కల నిజం చేసుకోవడానికి వెళ్దామా? ఇంతకీ మీకొచ్చిన ఆ కలేంటో తెలుసుకోవచ్చా? మన రాజ్యంలో అతి మూర్ఖులు ఎవరు అని తెలుసుకోవాలనే కలొచ్చింది. అంత మూర్ఖంగా ప్రవర్తించేవాళ్లు ఎవరుంటారో తెలుసుకుందామనుకుంటున్నాను. ఈ రోజు నుంచే మనమిద్దరం మారువేషాల్లో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి అత్యంత మూర్ఖులైన ముగ్గురిని గురించి తెలుసుకుందాం అని అంటాడు. రాజు మంత్రి ఇద్దరూ మారువేషాల్లో రాజ్యంలో పర్యటిస్తూ ఉంటారు. కొంత దూరంగా చెరువుగట్టున బట్టలుతుకుతున్న మంగమ్మ దగ్గరికి వెళ్తారు. అమ్మా, మేము రాజుగారి ఆజ్ఞ మేరకు అత్యంత మూర్ఖులు ఎవరాని తెలుసుకోవాలి అనుకుంటున్నాం. నీకు తెలిసిన అత్యంత మూర్ఖపు వ్యక్తి ఎవరో చెప్తావా? ఏ పని లేకుండా మూర్ఖపు వ్యక్తి గురించి వెతకడం అంటే మూర్ఖపు పని. ఆ పని చేస్తున్న నువ్వు మూర్ఖుడివే. కాని రాజాజ్ఞ మేర చేస్తున్నానంటున్నావు కాబట్టి చెబుతున్నా. ఆ గడ్డి ఆమె దగ్గర కూర్చొనున్న రుద్రయ్య నాకు తెలిసిన అత్యంత మూర్ఖుడు అని అంటుంది మంగమ్మ. రాజు మంత్రి వెంటనే రుద్రయ్య దగ్గరికి వెళ్తారు. రుద్రయ్య విరిగిపోయిన చెట్టు కొమ్మకి రాలిపోయిన ఆకులని అతికిస్తూ ఉంటాడు. రుద్రయ్య, ఏం చేస్తున్నావు? చేయటానికే ఉంది. 10 ఎకరాల పొలం ఉంటే పిల్లలిద్దరికీ పంచిపెట్టాను. వాళ్ళిద్దరూ వ్యవసాయం చేసుకుంటున్నారు. సమయానికి నాకింత భోజనం పెడుతున్నారు. ఖాళీగా ఉంటే కాలక్షేపం అవటం లేదని రాలిపోయిన ఈ కొమ్మకి ఊడిపోయిన ఆకులు అతికిస్తున్నాను. ఏదో రకంగా కాలక్షేపం చెయ్యాలి కదా మరి. ఇలా పనికి మాలిన పని చేసుకుంటూ ఉండే బదులు ఏదైనా పనికొచ్చే పని చేసుకోవచ్చు కదా. నేను చేసేది పనికి మాలిన పని అయితే మరి గుట్టకాట రంగడి చేసే పని ఏమంటారో అని అనగానే రాజు మంత్రి గుట్ట దగ్గరికి వెళ్తారు. అక్కడ రంగడు పెద్ద బండరాయి మీద కూర్చొని ఒక ఇనుప చువ్వతో గీకుతూ ఉంటాడు. రంగయ్య, ఏంటా బండరాయి మీద ఇనుప చువ్వతో గీకుతున్నావు? ఏం లేదయ్యా, నా పిల్లలు నీకింత వయసు వచ్చింది, ఇంకా వ్యవసాయం చేస్తానంటావేటని పనులకి నన్ను రానివ్వటం లేదు. దాంతో కాలక్షేపం కావటం లేదు. అందుకే ఇట్ట చేస్తున్నాను. ఈ బండరాయిని ఇక్కడి నుంచి తొలగించగలిగితే పక్కూరికి వెళ్ళటానికి ఒక 100 అడుగులు తగ్గించినోండి అవుతాను. ఈ ఇనుప చువ్వతో చేస్తే తొలగించగలవా? పని జరగాల్సిన అవసరం లేదు. నేను పని చేస్తున్నాననుకుంటే సరిపోద్ది. అయినా మీరు దీనికి ఇట్ట అయిపోతున్నారు. ఒకవేళ చెరువు దగ్గరున్న సొబ్బని చూస్తే ఏమంటారో మరి అని అనగానే వాళ్ళిద్దరూ చెరువు దగ్గరికి వెళ్తారు. అక్కడ సుబ్బడు తన దోసిలితో చెరువులో ఉన్న నీళ్ళని తీసుకుని మైలు దూరంలో ఒక పెద్ద చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్లేసరికి అతని చేతిలో కనీసం 2-3 చుక్కల నీళ్లు కూడా ఉండేవి కావు. అది చూసిన రాజు అతని దగ్గరకు వెళ్లి, సుబ్బయ్య, ఇలా దోసిలతో నీళ్లు తీసుకొచ్చే బదులు ఏ కడవనో కూజానో తీసుకొచ్చి నీళ్లు పొయ్యొచ్చు కదా. నేను నా చిన్ననాటి నుంచి ఈ చెట్టును చూస్తున్నాను. ఈ చెట్టు తన చుట్టూ ఎన్ని చెట్లు మొలిసినా, ఎన్ని గాలివానులొచ్చినా చెక్కు చెదరకుండా తన ప్రయాణాన్ని ఆపకుండా అన్నింటికీ తట్టుకొని నిలబడి పెరుగుతూనే ఉంది. కానీ నేను ఎంత సంపాదించినా కూడా నా కొడుకులకి ఒకరంటే ఒకరికి ప్రేమని సంపాదించలేకపోయాను. వాళ్ళిద్దరూ నిత్యం ఏదో గొడవపడతా ఉంటారు. అది చూడలేక ఇట్ట ఈ చెట్టు దగ్గరికి వచ్చి ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాను. మీరన్నట్టు ఏ కూజాతోనో కడవతోనో తీసుకొచ్చి నీళ్లు పొయ్యొచ్చు. కానీ అలా పోస్తే 2 నిమిషాల్లో పనైపోతుంది. తర్వాత మళ్ళీ అదే ఇంటికి వెళ్ళాలి. అప్పుడు అన్నదమ్ముల గొడవ చూడాలి. అందుకే రాత్రయ్యే వరకు ఈ చెట్టుకు నీళ్లు పోస్తానే ఉంటాను. రాత్రి అయిన తర్వాత ఇంటికెళ్ళి పడుకుంటాను. మళ్ళీ ఉదయాన్నే వచ్చి ఇదే పని. అది సరే కాని ఇలా పనికి మాలిన పని చేసి సమయాన్ని వృధా చేసే బదులు ఏదైనా పనికొచ్చే పని చేసుకోవచ్చు కదా. అయ్యా, నాకు సంపాదించాలన్న ఆశ, సంపాదించే ఓపిక రెండూ పోయాయి. రామకృష్ణ అంటూ కాలం గడుపుతున్నాను. ఇప్పుడు నేను కాలక్షేపం చేయడం తప్ప ఇంకేం చేయగలను చెప్పు. అయినా నేను చేసేదే పనికి మాలిన పని అయితే రాజుగారు చేసేది పనికి మాలిన పని కదా. ఎవరో అనుకుంటుంటే విన్నాను. ఆయన అత్యంత మూర్ఖులు ఎక్కడుంటారా అని ఎతికే పనిలో పడ్డాడంట కదా.
అంతకన్నా మూర్ఖప్పని ఇంకోటి ఉంటుందా చెప్పండి. నాకు తెలిసిన అత్యంత మూర్ఖుడంటే ఆయనే. నేనైనా నా వయసు అయిపోయిన తర్వాత చేయడానికి ఏ పని లేనప్పుడు ఇట్లా చేస్తున్నాను. కానీ ఆయన ప్రజలందరినీ రక్షించే బాధ్యత పక్కనెట్టి ఇలాంటి పనికి వాళ్ళ పనుల మీద సమయాన్ని వృధా చేయడం ఎంతవరకు న్యాయం అంటారో మీరే చెప్పండి అని అంటాడు. రాజు మంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాసేపటికి చీకటవ్వడంతో రాజు తన మందిరంలో ఉన్న గదిలోకి వెళ్తాడు. మంత్రిని ఉద్దేశిస్తూ ఇలా అంటాడు. మంత్రివర్య, ఈరోజు మనం ఇంతమందిని కలిశాం కదా, మీరు చెప్పండి, ఈరోజు మనం కలిసిన వారిలో మీకు అత్యంత మూర్ఖులనిపించింది ఎవరు? అయ్యా, మీరు తప్పుగా అనుకోనంటే చెప్తానయ్యా. సరే, చెప్పు. అయ్యా, ఈరోజు నేను కలిసిన వ్యక్తులు 4. 1 రుద్రయ్య, రంగయ్య, సుబ్బయ్య. వీళ్ళు 3 తాము చెయ్యాల్సిన సమయంలో పనిచేసి ఇప్పుడు మాత్రం వేరే వేరే కారణాలైనప్పటికీ ఏ పని లేకపోవడంతో తమకు తోచిన ఏదో పని చేసుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు. సరే, మరి నువ్వు నాకు తెలియకుండా కలిసిన ఆ 4వ వ్యక్తి ఎవరు? ఇంకెవరయ్యా, అది మీరే. వాళ్ళిలా కాలక్షేపం చేయడానికి కారణం వాళ్ళకి ఏ పని లేకపోవటం. కాని మీరలా కాదు కదా అయ్యా, మీకు చేయడానికి చాలా పనుంది. ఈ రాజ్య బాధ్యతలన్నీ మీ మీదే ఉన్నాయి. అయినా కూడా ఏదో పనికిరాని కలని పట్టుకుని రాజ్యంలో అత్యంత మూర్ఖులు ఎవరు అని వెతకాలనుకున్నారు. మీ ఆలోచనే చాలా మూర్ఖమైంది. నేనీరోజు కలిసిన వాళ్లలో మీరే నాకు మూర్ఖుల్లా కనిపించారయ్యా. మంత్రి మాట్లాడిన మాటల్లో ఉద్దేశం రాజుకు అర్థమవుతుంది. మంత్రివర్య, నువ్వన్న మాటలు నాలో కనువిప్పుని కలిగించాయి. ఎన్ని రోజులు నేను నాకు నచ్చినట్టు ఉండాలి అనుకున్నాను. కాని నేను చేసే కొన్ని పనులు మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తున్నాయని నాకర్థమైంది. ఇబ్బంది కాదు ప్రభూ, మీ రాజ్యపాలన గురించి ఎవ్వరూ ఏ వంకా పెట్టలేరు గాని అప్పుడప్పుడు మీకొచ్చే కొన్ని ఆలోచనలు రాజ్యానికి గాని మీకు గాని కొంచెమైనా ఉపయోగం లేనివి. పైగా శారీరక శ్రమతో పాటు సమయమూ వృధా. ఇలాంటి పనులకి కాకుండా రాజ్యానికి సంబంధించిన ఒక కార్యాచరణలో సమయం పెడితే అది అందరికీ ఉపయోగమే కదయ్యా. చాలామంది ప్రజలు మీరు చేసే మంచి వల్ల మీరిలాంటి పనులు చేసినా ఏమీ అనుకోవటం లేదు గాని కొద్ది రోజులకి మీ పనులు మితిమీరిపోతే ప్రజలే మీపై తిరుగుబాటు చేసే అవకాశం కూడా లేకపోలేదు. అవును మంత్రివర్య, మీరు చెప్పిన దాంట్లో అసలైన అర్థం నాకు ఇప్పుడే బోధపడింది. ఇక నుంచి అనవసరమైన విషయాలు కాకుండా ప్రజలకి అవసరమైన విషయాలపైనే దృష్టి పెడతాను అని అంటాడు. అది విన్న మంత్రి కూడా సంతోషిస్తాడు. ఇది ఇవాల్టి కథ. మరొక కథతో మళ్ళీ కలుద్దాం.